ఫుడీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ మసాలా కర్రీ తయారు విధానం తెలుసుకుందాం. ఇందుకోసం మనం 1/2 కేజీ లేత మటన్ని వాడుతున్నాం. ముందుగా మటన్ను కుక్కర్లో 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ. ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న: చేపలు తిన్న తర్వాత ఏమీ తినకూడదు? ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి. 2 పెద్ద ఆనియన్స్ను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు 4 పచ్చిమిర్చిలు వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టి కళాయిలో 6 స్పూన్ల నూనె పోసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో 4 లవంగాలు, 3 ఏలకులు, చెక్క, పుదీనా వేసుకోవాలి. మసాలాలు మాడకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ వేసాక మొత్తం కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ పేస్ట్ బంగారపు రంగు వచ్చాక ఉడుకుతున్న ఆనియన్స్ పేస్ట్లో చెంచాన్నర కారం, చెంచాడు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కారం ఆనియన్స్ పేస్ట్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత కూరలో నుంచి ఆయిల్ పైన తేలేదాకా ఉడికించుకోవాలి. కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను సన్నగా కోసి మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ ఉడికి బాగా దగ్గరగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ను వేసి కలుపుకోవాలి. టమాటా పేస్ట్ కలిసేలా కూర మొత్తం కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూర మొత్తం కలుపుకోవాలి. మసాలాలు మాడకుండా నెమ్మదిగా ఉడికించుకోవాలి. మసాలాలన్నీ దగ్గరగా అయ్యి నూనె మసాలాలకు సపరేట్ అయ్యేలా ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ చిక్కపడేదాకా ఉడికించుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి, 10 జీడిపప్పులు, కొంచెం గసగసాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ కావడానికి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరలో వేసి కలుపుకోవాలి. కూర మొత్తం కలిసేలా మెల్లగా కూర మొత్తం కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర బాగా ఉడికిన తర్వాత కూరలో నుంచి మంచి మసాలా వాసన వచ్చేదాకా ఉడికించుకోవాలి. కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికించుకున్న స్టాక్ని ఇందులో పోసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కూర మొత్తం మసలేదాకా ఉడికించుకోవాలి. కూర మొత్తం మసులుతున్న టైంలో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో కూర దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. కూర అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. చిన్ని ప్రశ్నకు సమాధానం: పెరుగు. చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు. కూర దగ్గరగా ఉడికిన తర్వాత చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకొని కూర మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమగుమలాడే మటన్ మసాలా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.